హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. మనము ముందు వీడియోలో కటింగ్ వీడియో చూసాము కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. అది పార్ట్ 2 అండి. స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానిపైన ఇది పైపింగ్ థ్రెడ్ అనేది వేసేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలో ఒక వీడియో చేశాను ముందు, చూడని వాళ్ళు అలా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకొని మనం మార్క్స్ చేసుకున్న మార్క్స్కి బ్యాక్ సైడ్ రివర్స్ సైడ్ వేసుకోవాలి. రివర్స్ సైడ్ మొత్తం అట్లా వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనము అది పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ పీస్ పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, సేమ్ దానంతా కట్ చేసుకొని కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. తర్వాత మనము స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ రైట్ సైడ్ అండ్ ఇదేమో రివర్స్ సైడ్ రెండు అలా వేసుకొని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ను ఫ్యాబ్రిక్ రెండు కలిపేసి జాయిన్ చేసుకోవాలి. చూసుకుంటూ జాయిన్ చేసుకోండి. పిన్స్తో సెక్యూర్ చేసుకోండి. పిన్స్ లేకపోయిందనుకో షేప్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఖచ్చితంగా పిన్స్ యూజ్ చేయాలి. పిన్స్ పెట్టుకొని అలా నీట్గా రౌండ్గా తిప్పేసుకోండి. ఆ నెక్ ఎలా ఉందో మనం పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, దానిపైన వేసుకోవాలి కుట్టు. దానికి థ్రెడ్కి కొంచెం పక్కన అనకుండా దానిపైన వేసుకోవాలి. థ్రెడ్ అనేది చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉండొద్దండి సైడ్లకి కానీ, ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. కొంచెం కొంచెం ఇట్లా క్రాస్గా పెట్టుకుంటే ఇంకా బెటరు. అలా కొంచెం కొంచెం ఖర్చులు పెట్టుకొని, ఎందుకంటే నెక్ రివర్స్ ఈజీగా తిరుగుతుంది మడతలు లేకుండా. తిరగడం కోసం అలా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టేసేసి రివర్స్ తిప్పుకోవడమే. పిన్స్ తీసేసి రివర్స్ తిప్పేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. రివర్స్ తీసుకొని మళ్ళీ చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పైపింగ్ వస్తుంది. పైపింగ్ వేసుకొని చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా దీన్ని రివర్స్ తిప్పేసేసి కుట్టు వేసుకోవడమే. పైనంగా దానిపైన పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, దానిపైన కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకున్నా పర్లేదు. ఐరన్ చేసుకోలేని వాళ్ళు పైన కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత సైడ్లకు కూడా జాయిన్ చేసుకోవాలి. సైడ్లకు ఉన్న క్లాత్కి ఇట్లా అంతా కట్ చేసేసి సైడ్లకి మొత్తం డబల్ స్టిచ్ వేసుకోవాలి. క్లాత్కి అంతా డబుల్ స్టిచ్ వేసేసి షోల్డర్స్ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. క్లాత్ని ఎక్కడ కూడా స్ట్రైట్గా అనుకుంటా ముడతలు లేకుండా ఇంకొకసారి ఐరన్ చేసుకుంటే బెటరు. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమి ఉంచుకోవద్దు. లైనింగ్ మనం ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నాం కదా, నీట్గా రావడం కోసం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ క్లాత్ అనేది లేకుండా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్స్ పెట్టుకోవాలి. మనం డాట్స్కి ఫస్ట్ కటింగ్ వీడియో చూసినప్పుడు పెట్టాం కదా, 3.5 ఇంచెస్ డాట్స్ మిడిల్ నుంచి అలా ఫోల్డ్ చేసుకొని 3.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. 3.5 ఇంచెస్కి ఇప్పుడు సరిగ్గా చూసుకొని, ఆల్రెడీ మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా, మళ్ళీ మెజర్ చేయకుండా అలా 3.5 ఇంచ్ చూసుకొని 3 ఇంచెస్ పైకి డాట్స్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ ఇవి హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి డాట్ వేసుకోవాలి. డాట్ వేసి 2 సైడ్స్ అలానే అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వేసేయాలి. మనం బ్యాక్ పార్ట్కి కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఫ్రంట్ ఎలాగ చేసామో బ్యాక్ అలా చేసేసేయండి. సేమ్ ప్యాటర్న్ ఫ్రంట్ బ్యాక్ రెండు. అది బ్యాక్ సేమ్ పిన్స్తో సెక్యూర్ చేసుకొని అలాగే పైపింగ్ థ్రెడ్ పైన స్టిచ్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమి ఉండొద్దు. ఎక్స్ట్రా ఎక్కువ క్లాత్ ఉందనుకో నెక్ అనేది సరిగ్గా రౌండ్ తిరగదు, రివర్స్ తిరగదు. నెక్ దగ్గర ఎక్స్ట్రా కొంచెం ఉంచుకోవాలి అంతే గ్యాప్ అనేది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసేసేసి సైడ్కి ఖర్చులు పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా పెట్టుకున్నాము, నెక్కే కాదండి ఏదైనా రివర్స్ తీసేటప్పుడు ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టుకోవాలి. అలాగైతేనే మనకు నీట్గా రివర్స్ తిరుగుతుంది. లేకపోతే నీట్గా రాదు, రౌండ్ రాదు, షేప్ అనేది నీట్గా కరెక్ట్గా రాదు.
అలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత తీసేసుకోవాలి రివర్స్. ఖర్చులు అనేది చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోవాలి. నా నెక్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలా పెడతా ఉంటే చూసుకొని కట్ చేసుకోండి. ఖర్చులు జాగ్రత్తగా పెట్టాలి, ఇక్కడే ఉంటుంది నెక్. తర్వాత పిన్స్, సెక్యూర్ పిన్స్ తీసేసి రివర్స్ తిప్పేసుకోండి. సెక్యూర్ పిన్స్ అనేది తీసేసి నీట్గా రివర్స్ తిప్పేసుకుంటే ఇప్పుడు మనం ఖర్చులు పెట్టుకున్నాం కాబట్టి నీట్గా తిరిగేస్తుంది. చూడండి నీట్గా వచ్చింది కదా పైపింగ్. దీనికి సెల్ఫ్ పైపింగే యూజ్ చేశాను నేను. తర్వాత దీన్ని రివర్స్ చేసిన తర్వాత పైనుండి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది పైనకి లేవకుండా ఉండడం కోసము ఖచ్చితంగా పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్ట అనేది వేసుకోవాలి నీట్గా. ఇది బ్యాక్ పార్ట్. దీనికి డాట్స్ కూడా సేమ్ మనం ఫ్రంట్కి ఎలా వేసామో అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ 3.5 ఇంచ్ గ్యాప్ తోటి 3 ఇంచు పొడవుతోటి డాట్ అనేది వేసుకోవాలి. 2 డాట్స్ వేసుకోవాలి. ఇలా డాట్స్ సేమ్ 3.5 ఇంచెస్తో డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా జాయిన్ చేసుకోవాలంటే 2 మెయిన్ సైడ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి 2 ఒకే సైడ్ ఉండాలి. ఇలా 2 ఒకే సైడ్ వేసేసి షోల్డర్స్ పైన నీట్గా పట్టుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసేసి ఎగ్జాక్ట్గా సేమ్ పెట్టుకోవాలి. 2 మనం స్టిచ్ చేసేటప్పుడు కదులుతూ ఉంటాయి, అలా కదలకుండా నీట్గా అలా 2 చేతులతో పట్టుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసేసి పైన మనం కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా ఖర్చు కోసము, ఆ ఖర్చు మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేయాలి ఖచ్చితంగా గ్యాప్ అనేది పైన. తర్వాత దానికి డబల్ స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకోవద్దు, ఎప్పుడైనా డబల్గా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి గట్టిగా ఉండడం కోసం. అలా దానిపైన స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉండొద్దు. ఎక్స్ట్రా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకే ఉండాలి, లైనింగ్ క్లాత్ వరకే ఉండాలి. ఎక్స్ట్రా ఏమున్నా కట్ చేసేసుకోండి. సేమ్ అలాగే సెకండ్ షోల్డర్ని కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. 2 సేమ్. ఇప్పుడు రెండో షోల్డర్కి కూడా 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసేసి స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా డబల్ స్టిచ్ 2 ఈక్వల్గా పెట్టేసుకొని ఈక్వల్గా జాయింటింగ్స్ దగ్గరే ఉంటుంది. మనము స్టిచ్చింగ్ మనకు ఎలా వస్తుంది అని చెప్పేసి నీట్గా జాయిన్ చేసుకుంటేనే షేప్ అనేది నీట్గా వస్తుంది. షోల్డర్స్ దగ్గర కూడా జారకుండా, భుజాలు జారకుండా రాస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అలా పెట్టుకొని చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బాడీ రెడీ అయిపోయింది. తర్వాత కింద ప్రిల్స్ పెట్టుకోవడానికి నేను ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ప్రిల్స్ అనేవి తీసుకుంటున్నాను. ఒక 1.5 మీటర్ ఫ్రంట్ సైడ్, 1.5 మీటర్ బ్యాక్ సైడ్, 1.5 మీటర్ తీసుకున్నాను. మొత్తం 4 మీటర్స్ క్లాత్ పడుతుంది దీనికి. ప్రిల్స్ ఫ్రాక్కి 3 మీటర్స్ ఏమో ప్రిల్స్ కోసం పడుతుంది, 1 మీటర్ బాడీకి పడుతుంది. ఇలా 1.5 ఫ్రంట్, 1.5 బ్యాక్ తీసుకొని దానికి మనకి ఎంత 34 వెడల్పు ఉంటుంది కదా, 34లో 1/2 ఎంత అలా చూసుకొని 1/2 పెట్టేసి ప్రిల్స్ అనేవి అంతకి సమానంగా ప్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్రిల్స్ అనేవి ప్రిల్స్ బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవడం చూపిస్తాయి ఎలానో. అంతకంటే ముందు దాని ఫ్రాక్కి నేను వీడియో తీయలేదు, సరిగ్గా మధ్యలోనే ఆపేసాను కాబట్టి వేరే ఫ్రాక్ని చూపిస్తున్నాను. అలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాక ప్రిల్స్ నీట్గా పెట్టుకుంటుంటేనే నీట్గా వస్తుంది. చూడండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనము నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టాలి. ఎలా పెడితే అలా ఉంటాయి ప్రిల్స్. దీనికి మనం పెద్దగా ప్రిల్స్ పెడితే నీట్గా అనిపించదు, చిన్నగా ఉండాలి రెడీమేడ్ ఫ్రాక్ లాగా. ఇలా చూసుకుంటూ మెజర్మెంట్ తీసుకొని మీరు 2 ఇంచెస్ అలా మీరు మెజర్ చేసి తీసుకున్నా పర్లేదు. అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం ఇలా మనము ఇట్లా కొంచెం మనకు ఐడియా ఉంటుంది కదా ఎంత పెట్టాలని చెప్పేసి, అలా పెట్టేస్తే
అన్నీ సమానంగా వస్తాయి చూడండి. అన్ని ప్రిల్స్ ఒకేలాగా సమానంగా వస్తాయి. ప్రిల్స్ పెట్టే దగ్గరే ఫ్రాక్ షేప్ అనేది వస్తుంది. ప్రిల్స్ కనుక నీట్గా పెట్టుకోకపోతే ఫ్రాక్ అసలు నీట్గా కనిపించదు. మనం ఎలా పెడితే అలానే పెడితే మాత్రం నీట్గా రాదు. కాకపోతే మీరు టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అలా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మెయిన్ పార్ట్కి ఎలా జాయిన్ చేయాలంటే, మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ యోక్ పార్ట్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రిల్స్ పెట్టుకున్నట్టే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా లైనింగ్ కాటన్ లైనింగ్ వేస్తాం కదా, దానికి కూడా ప్రిల్స్ యూజ్ చేయాలి. మనం ఏ లైనింగ్ వేస్తే ఆ లైనింగ్కి ప్రిల్స్ అనేవి పెట్టుకొని రెండు సమానంగా అన్నీ సమానం వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోండి లెంత్. తర్వాత ఇలా కిందనేమో మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి దానిపైన లైనింగ్ వేసి ఇలా రెండు రైట్ సైడ్స్ పట్టుకొని మినిమం 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి దీనికి. ఎందుకంటే అది కుట్టు అనేది ఫ్యాబ్రిక్ అనేవి బయటికి రాకుండా 1 ఇంచ్ ఉండాలి. 1 ఇంచ్తో అలా స్టిచ్ వేసుకోండి. దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. రెడీమేడ్ ఫ్రాక్ లానే వస్తుంది సేమ్. ఎంత చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని నీట్గా చేసుకుంటే ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఈ సైడ్కి జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను దీనికి పాకెట్ పెట్టాను. పాకెట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాం. ఇలా రెండు సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఎప్పుడు కూడా కలపొద్దండి. రెండు ఫ్యాబ్రిక్స్ వేరే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై నుండి స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నాకు ఇక్కడ వీడియో తీసే టైం లేదు. ఫస్ట్ పాకెట్ కట్ చేసుకున్న తర్వాత పాకెట్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను నేను. ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని 1/2 ఇంచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి మొత్తం రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. పాకెట్ వీడియో కూడా నేను నీట్గా కట్ చేసి ఎలా పెట్టుకోవాలో పెడతాను. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ సరిపోలేదు అది, అందుకని చెప్పేసి ఆ లైనింగ్తో చేశాను దాన్ని. ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని దాన్ని చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దాన్ని రైట్ సైడ్ తిప్పేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే, మనము బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ పెడతాం కదా, ఆ థ్రెడ్స్ మిడిల్లో అక్కడ మనము యోక్ పార్ట్కి దగ్గర జాయింటింగ్ దగ్గర పెట్టుకొని పైనుండి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఫ్రాక్ ఎలా రెడీ అయిపోయిందో. ఫ్రాక్ నేను నెక్స్ట్ తీసే వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత లాంగ్ అయినా పర్లేదు నీట్గా 1 by 1 స్టెప్ తీసి పెడతాను. ఇక్కడ అసలు టైం సరిపోలేదు, వీడియో తీయడానికి కూడా లేదు అసలు నాకు కరెక్ట్గా. చూడండి అలా షార్ట్లో పైన తీసాను. పాకెట్ చూడండి అక్కడ రైట్ సైడ్ ఒకటే పాకెట్ ఇచ్చాను. దీనికి కావాలంటే 2 పాకెట్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఒకటి సరిపోతుంది కదా మన మొబైల్ కానీ కీస్ కానీ ఏమైనా క్యారీ చేయడానికి, అలా బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ హ్యాండ్స్ పైన హ్యాండ్స్ అలా ఇచ్చాను. టాజిల్స్ ఏమో అలా 2 స్టెప్స్ ఇచ్చేసి అడ్జస్టబుల్ థ్రెడ్స్ పెట్టాను. సేమ్ అండి, 2 ఫ్రాక్స్ కూడా సేమ్ మెథడ్లో ఉంటాయి. 2 ఈక్వల్గా, అంటే ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి ఈజీగా వస్తుంది అన్నట్టు. సేమ్ రెండిటికి కూడా పాకెట్స్, హ్యాండ్స్, అడ్జస్టబుల్ థ్రెడ్స్, ఇంకా డోరీస్ అన్నీ సేమ్, కాకపోతే హ్యాండ్స్ ఒకటే డిఫరెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చూపిస్తాను.